హైదరాబాద్ నగరంలో మూసి వరద బీభత్సం సృష్టించింది. వరదలతో రోడ్లు కొట్టుకుపోయాయి, బ్రిడ్జ్లు పాడైపోయాయి. దీంతో రాకపోకలకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లపై బురద మేటలు వేసింది. వాటన్నింటినీ పునరుద్ధరించే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మూసి సృష్టించినటువంటి వరద బీభత్సం ఇంకా కళ్ళ ముందు కదలాడుతుంది. పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ నిన్న భయానక పరిస్థితుల నుంచి ఇంకా తేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ముసారాంబాగ్ దగ్గర మనం ఉన్నాం. ఏ విధంగా వాహనాలు కొట్టుకు వచ్చి పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది పార్కింగ్ చేసుకుంటారు తమకు ఉండేటువంటి వాహనాలను. అదేవిధంగా ఇక్కడ రిపేర్ షెడ్స్ ఉండడం, వీటన్నింటి వల్ల వాటన్నింటినీ పార్కింగ్ చేసుకోవడం, అవన్నీ కూడా వరదకు ఒక్కసారిగా కొట్టుకొచ్చి ఆ విధంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి భారీగా వరద వస్తుండడంతో ఎక్కువగా వరద వచ్చినటువంటి ప్రాంతాల్లో మూసి అంతా కూడా పైభాగంలోకి పొంగి పొరలినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే పురాణాపూల్, అదేవిధంగా చాదర్ఘాట్, అదేవిధంగా ముసారాంబాగ్ ఈ ప్రాంతాల్లో హెవీగా ఫ్లడ్స్ ఇళ్లలోకి వచ్చాయి. అంటే అక్కడి వరకు మూసి ఉంది. మనం ప్రతిసారి అనుకున్నట్టుగానే మూసీలోకి ఇల్లు వచ్చాయి తప్ప మూసి ఇళ్లలోకి రాలేదు అనేది పర్యావరణవేత్తలు చెప్తుంటారు ఎప్పటికప్పుడు. ఇది కూడా మరొకసారి ఆ అంశాన్ని రుజువు చేసింది. చాలా ఇల్లు మూసి గర్భంలోకి వచ్చాయి కాబట్టి మూసి ఉగ్రరూపానికి మరింత కారణమైందని చెప్పుకోవచ్చు. అక్కడ వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు అవడానికి అదొక పెద్ద కారణంగా చెప్పొచ్చు. ఇక్కడ అంబేద్కర్ నగర్ కానీ, అదేవిధంగా చాదర్ఘడ్లో ఉండేటువంటి మూసానగర్ కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడానికి ప్రధాన కారణం మూసి గర్భంలోకి వచ్చి నిర్మాణాలు చేసుకోవడమే అనేది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్రెయిన్ పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించారు. కానీ ఆ రిటైనింగ్ వాల్ కంటే ఇంకొక 3-4 అడుగుల ఎత్తులో నీళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎట్లా మారిపోయిందో మనం చూడొచ్చు. మొత్తం అక్కడ ఉండేటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ బిన్స్, డస్ట్ బిన్, డబ్బర్ బిన్స్ అన్నీ కూడా కొట్టుకొచ్చి ఇక్కడ తట్టుకున్నటువంటి పరిస్థితి. కొన్నేమో కొట్టుకొని వరద నీటిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిన్న ఈ మనం చూస్తున్నటువంటి ఈ ఫిల్లింగ్ స్టేషన్లో దాదాపు 2-3 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోడ్ అంతా కూడా మొత్తం వరద తాకిడికి రోడ్ అంతా కూడా లేచిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. బురద కానీ వీటన్నింటినీ తొలగించిన తర్వాత ఈ ప్రాంతం గుండా రాకపోకలు కొనసాగించేటువంటి అవకాశం ఉంది. దీనికి మరికొద్ది గంటల సమయం అయితే అధికారులు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రోడ్ అంతా కూడా పాడవడం వల్ల కొంత రిపేర్ చేసేందుకోసం మరికొంత సమయం జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. నిన్న వచ్చినటువంటి మూసి వరద మాత్రం ముసారాంబాగ్ ప్రాంతంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరా పర్సన్ డి రాజుతో రాముడు 10 టీవీ హైదరాబాద్.